సో ఇది కొంతమూరు బ్రిడ్జి దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రవీణ్ అన్న ఎక్కడైతే చనిపోయారో ఇక్కడ కొందరు వచ్చి క్యాండిల్స్ ముట్టించి వెలిగించి వెళ్తున్నారు. సో సిస్టర్ గారు ఉన్న చోట బాడీ ఉండి, ప్రవీణ్ అన్న బాడీ ఉండి, అక్కడ బండి బాడీ మీద ఉన్నట్లు మనము వీడియోలు ఫొటోస్ చూస్తూ వచ్చాము. సో ఇంపాసిబుల్ అనిపిస్తుంది నిజంగా ఇక్కడ నుండి చూస్తున్నట్లయితే. సో ఒక దుమ్ము లాంటిది వచ్చిందని చెప్తున్నారు కదా. సో ఇది పట్టుకో, తిగి. ఇక్కడ అసలు ఇక్కడ దుమ్ము రేగడానికి కానీ అసలు ఎంత చూసినా కూడా ఇక్కడ దుమ్ము లేదు. ఎంత రావాలంటే ఈ మధ్యకాలంలో సినిమాలల్లో హెలికాప్టర్లను, విమానాలను, లారీలను, బస్సులను, తర్వాత ట్రైన్లను కూడా గాలిలో లేపినట్టు మనం చూస్తున్నాము. దుమ్ము లేపడము, సృష్టించడం పెద్ద పనేం కాదు ఈ టెక్నాలజీకి. సో ఇక్కడ చూసినట్లయితే అక్కడ నుండి కొన్ని వీడియోలు చూపిస్తూ వచ్చినాయి. ఏంటంటే అట్నుండి చూస్తే ఇక్కడ మొత్తం చూస్తే ఇవి రాళ్ళు, అంత కంకర రాళ్ళు ఉన్నాయి. మరి దుమ్ము ఎట్లా లేసిందో అర్థం కావట్లేదు. కానీ సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది చాలా లోపలికి అసలు దిగడమే చాలా కష్టంగా ఉంది. ఎక్కడైతే ఇక్కడ నుండి మనం ఫోటోలు చూస్తున్నాం కదా, ఫోటోలు చూసాము. సో ఇవి అసలు ఇక్కడ మనము ఈ ప్లేస్లో బాడీ ఉండి, ఇక్కడ తల ఉండి, ప్రవీణ్ అన్న మీద బుల్లెట్ ఉన్నట్టులే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో. సో ఇక్కడ క్యాండిల్స్ ముట్టించి వెళ్తూ ఉన్నారు. సో ఒకవేళ బండి కనుక అంత స్పీడ్లో వస్తే బండి ఒక చోట పడిపోవాలి, మనిషి ఒక చోట పడిపోవాలి. కానీ దీని మీద అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏందనేది విచిత్రంగానే ఉంది. మాటలు కూడా రాని పరిస్థితి. మరి ఈ మధ్య కాలంలోనే సీసీ కెమెరాస్ ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి చూస్తున్నాము. ఎందుకు అంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సీసీ కెమెరాస్ ఇక్కడ పెట్టడము జరిగిందో మరి తెలియదు. కానీ అంత దారుణంగా ఒక త్రాగుబోతోడు కూడా తాగడు. అంత దారుణంగా తాగేసి వచ్చి అంత దూరం నుండి ఎగ్జాక్ట్లీ ఇదే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వ్యక్తి 24 మార్చ్ కనుమరుగైపోయాడు. ఈరోజు వరకు కూడా అతని మాటలు, అతని బోధలు, ప్రవీణ్ అన్నవి ప్రతి ఒక్కరి హృదయంలో తిరుగుతున్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆయనను మాత్రము ఈ లోకంలో నుండి లేకుండా చేయగలిగిన వారు అనుకుంటున్నాను. కానీ ఆయన ఆశయాలను, ఆయన నమ్మిన దేవుణ్ణి, ఆయన బోధించిన వాక్యాల్ని, ఆ సజీవమైన వాక్యాల్ని మాత్రం ఎవరు కూడా చెరపలేరు. ఎన్ని కుట్రలు బనినా, ఎన్ని కుతంత్రాలు బనినా, ఎంతమందిని భయపెట్టించి బెదిరించినా ఈ లోకంలో న్యాయము జరిగినా జరగకపోయినా ఒకరోజు మాత్రం దేవుడు మాత్రం అన్నీ చూస్తున్నాడని చెప్పేసి మేము నమ్ముచున్నాము. అక్కడి నుండి బైకు ఇంత గుంతలో దరిదాపున నా ఛాతి వరకు ఉంటుంది. ఈ భూమికి ఒకవేళ చూస్తే నా మెడ వరకు ఉంటుంది. ఇంత లోతులో ఉన్న దీంట్లోకి ఒకవేళ ఎవరో కొట్టేస్తా, లేకుంటే ఆయనంతలా ఆయన దీని మీదకి వచ్చిండు, పడ్డాడు అని అంటే మాత్రము అక్కడ దుమ్ము రేగింది అని అంటారు. కానీ అదంతా కంకరనే ఉంది.
సో ఎదురుగున్న పెట్రోల్ బంక్ ఉన్నది. మరి ఇక్కడ నుండి ఎవరైనా వచ్చి ఏవైనా చేశారా అనే అనుమానాల్ని కూడా రేకెత్తించడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక బండి ఇక్కడ రావాలి అని అంటేనే బండి ఒక చోట, మనిషి ఒక చోట మాత్రం పడతాడు. అదొక చిన్న రబ్బర్ బాల్ కాదు. ఇదంతా నమ్మశక్యంగా లేదు అని చెప్పేసి చాలామంది వ్యక్తపరచడం జరుగుతుంది. సో ఇది అండి స్పాట్ అయితే. ఇక్కడది చాలామంది వస్తూ ఉన్నారు, చాలామంది చూస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి. సో ఇది ప్లేస్ను, ఈ స్పాట్ని చూడడం జరుగుతుంది. ఈ రూట్లో వచ్చిన వాళ్ళు చాలామంది. ఇప్పటికీ ఇటు వచ్చినప్పుడల్లా చాలామంది ఆగుతున్నారు జనము. సో ఇందాక నయారా మన అక్కడ ఆ టోల్ గేటు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయలేదు. వెంటనే మేము పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు ఇది యాక్సిడెంట్ అన్నప్పుడు వీడియోలు తీసుకుంటే ఏమైపోతుంది, ఫోటోలు తీసుకుంటే ఏమైపోతుంది, మాట్లాడితే ఏమైపోతుంది, ఈ కెమెరాలు ఎందుకు పెట్టడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళని పిలిపియడం ఎందుకు? ఇది హత్యనే కాదు అని చెప్పేసి ప్రభుత్వాలు అన్నప్పుడు, చాలామంది మేధావులు కూడా అన్నప్పుడు, ఇది ఒకవేళ యాక్సిడెంటే అని చెప్పేసి అనుకుంటే ఆయన ల్యాప్టాప్ ఏమైపోయింది, ఆయన బండి ఏమైపోయింది, కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేరు, 2 ఫోన్లు అన్నారు, 1 ఫోన్ దొరకడం ఏంది, మరి ఏమైందో ఏందో ఇవన్నీ అనుమానాలు అనేది అలానే ఉండిపోయింది. కానీ గిట్టని వాళ్ళు అనేక మంది ఈరోజు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అంతమైపోయాడు, అయిపోయింది, సమాధి చేశామని అనుకోవచ్చు. కానీ అనుకునే వాళ్ళు కొంతమంది ట్రోల్స్ చేసి తాగాడని ముందే మాట్లాడిన వ్యక్తులు కూడా, వాళ్ళకు కూడా కుటుంబాలు, జీవితాలు ఉన్నాయి. కానీ ఒక నిరీక్షణ మాత్రం క్రైస్తవుడికి ఉంది. ఈ భూమి మీద ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని విడిచిపెడితే దేవునితో నిత్యత్వంలో ఉంటామనే నిరీక్షణ మాత్రము ప్రతి క్రైస్తవుడికి ఉంటుందండి. అందుకే ఆ కుటుంబము ఈ రోజు వరకు కూడా మౌనంగా ఉండి ప్రభువు పైన భారం వేసి ఉంది. అనేక మంది క్రైస్తవులు న్యాయం కోసము వారు పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవ్య ముసుగులో ఉన్న తోడేళ్ళు ఆయన యొక్క చావుని అన్నా అని చెప్పేసి ఆయనతో పాటు కలిసి తిరిగి ఫోటోలు బయట పెట్టుకుంటూ, మాటలు బయట పెట్టుకుంటూ, వీడియోలు బయట పెట్టుకుంటూ, అది ఇది అనుకుంటూ ఆ సభలు ఈ సభలు అని చెప్పేసి దోచుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఎవరు ఎలాంటి స్వార్థంతో ఏ వీడియోలు ఏమేమి చేస్తున్నారో ప్రభు అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు వాళ్ళకు ఎవరి లెక్క వాళ్ళకి ఇస్తాడు. అక్కడ తల ఉండే మనం ఫోటోలు చూసాం కదన్నా. సో మరి ఇక్కడ ఈ కెమెరాలలో చిక్కలేదు అని అంటే ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాదు అని అంటే, ఇది ఒకవేళ మర్డరు అని అంటే ఈ చెట్లకి వెళ్ళి వెనుకల నుండి ఎవరైనా తీసుకొచ్చారా అనే అనుమానాలు కూడా కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. సో ఇక్కడ నుండి ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పేసి. సో ఒకవేళ ఇది యాక్సిడెంటే అయితే ఇక్కడ దుమ్ము రేగడం అనేది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అన్నా, మీకు ఈ స్పాట్ ఇది చూస్తే అక్కడి నుండి వస్తున్నా మనము వీడియోలలో చూసాం కదా, దుమ్ము రేగినట్టు పైకి బాడీ పైన బండి ఉన్నది అని చెప్పేసి మనం చూసాం కదా, విన్నాం కదా. ఇప్పుడు మీరు కండ్లారా చూస్తున్నప్పుడు మనం ఎన్నో యాక్సిడెంట్లు చూసాం. మేము వస్తుంటుంటే ఇప్పుడు ఇందాక దారిలో ఒక అతను